ప్రభుకే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే, రాజైన అహష్వేరోషు తన యొక్క ఘనతను తెలియజేయుట. రాజైన అహష్వేరోషు తన ఘనతను తెలియజేయుట ముఖ్యాంశంగా మనం చూడవచ్చు. 1-2 వచనాల్లో అహష్వేరోషు యొక్క పరిపాలన, 3-4 వచనాల్లో 180 దినముల విందు, 5-8 వచనాల్లో 7 దినముల విందు, 9వ వచనంలో స్త్రీలకు విందు, 10-11 వచనాల్లో రాణి అయిన వష్తి రాజు సన్నిధికి పిలువబడుట, 12వ వచనంలో రాణి అయిన వష్తి రాజు సన్నిధికి వచ్చుటకు నిరాకరించుట, 13వ వచనం నుంచి ఆఖరి వరకు రాణి అయిన వష్తికి స్థానభ్రంశం, అంటే రాణిగా ఉండకుండా తొలగించబడుట. ఈ విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. మొదటి 2 వచనాలు మనం చూస్తే, అహష్వేరోషు రాజు యొక్క దినములలో జరిగిన చర్యల వివరము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరం. చర్య అంటే పని, కార్యము అని అర్థం. చర్య అంటే పని లేదా కార్యము అని అర్థం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చూస్తాం నెహెమ్యా యొక్క చర్యలు అని. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుల కార్యములు అనే పుస్తకం ఉంది. దీని యందు పరిశుద్ధాత్మ కార్యములు, అపోస్తలుల యొక్క కార్యములు మనం చూడవచ్చు. ఈ అహష్వేరోషు దినములలో జరిగినటువంటి కార్యములు ఏంటో మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు ఏ పుస్తకంలోనైనా ఏ విషయమైనా మనకు బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు దేవుడు రాయించారు అనే సత్యాన్ని మొదటిగా మనం నమ్మాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 15:4. రోమాపత్రిక 15:4లో ఏముందంటే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకేం కలుగజేస్తున్నాయట? బోధ కలుగు నిమిత్తము వ్రాయబడ్డాయి. కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి
మనకు అర్థం కావు. కొన్ని విషయాలు మనకు అర్థం కాకున్నా పర్వాలేదు, వాటి కొరకు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు వాటిని మనకు అర్థం చేయిస్తారు. తగిన సమయంలో ప్రభు వాటిని మనకు తెలియపరుస్తారు. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, షూషను కోట పారసీక రాజుల యొక్క చలికాలపు రాజధాని. 127 సంస్థానాలను ఈ రాజు ఏళ్తా ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు. ఏలుట అనేది అధికారాన్ని సూచిస్తూ ఉంది. ఏలుట అనే పదం మొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రతి జీవిని ఏలుడని దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఏలాలి అంటే మొదటిగా లోబర్చుకోవాలి కదా. అంటే ఈ రాజుగారు 127 సంస్థానాలని జయించి లోబర్చుకున్నాడు. వాటిని ఇప్పుడు ఏలుతా ఉన్నాడు. ఈ రాజు గొప్ప బలశాలి, ధైర్యవంతుడు, పరాక్రమశాలి, యుద్ధ నేర్పరని చెప్పుకోవచ్చు. అయినా థెర్మోసిల్ అనే యుద్ధమందు గ్రీసు సైన్యముల చేతిలో ఓడిపోయినట్లు చరిత్ర చెబుతా ఉంది. ఈ లోక రాజుల చరిత్ర అంతా ఇంతే. తనకంటే బలవంతుడు ఎవడైనా వచ్చినప్పుడు వాడి చేతిలో ఓడిపోవడం అనేది సహజం. మనకు ఒక లోకోక్తి ఉంది కదా, ఏంటంటే తాటి చెట్టు ఎక్కేవాడి యొక్క తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని చెబుతూ ఉంటారు. ఇక్కడ అహష్వేరోషు రాజు గొప్పవాడైనప్పటికీ తనలో కొన్ని లోపాలు కనపడుతున్నాయి. ఏంటంటే అతనిలో అతిశయం ఉంది. తన యొక్క శక్తిని, ఘనతను, మహిమను గూర్చి అతిశయించుచూ ఉన్నాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ అహష్వేరోషు రాజులో అతిశయం ఉంది. రెండవది, సృష్టికర్తనే మరిచిపోయాడు. మూడవది, తనకు అధికారం ఇచ్చినవాడు దేవుడని తెలుసుకోలేకపోయాడు. ఈ 3 విషయాలు అతనిలో మనం గమనించగలం. మొదటిది అతిశయం. యోహాను, శిష్యుడైనటువంటి యోహాను గారు తన మొదటి పత్రికలో 2:16 అంటారు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశలు గతించిపోతాయి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అంటారు. ఇక్కడ రాజుగారిలో కనబడిందంతా కూడా జీవపు డంబము లేదా అతిశయము అని చెప్పవచ్చు. అతిశయము లేదా గర్వం, అతిశయాన్ని గర్వం అని కూడా అంటారు. గర్వం పతనానికి మనల్ని నడిపిస్తుంది, పతనానికి మనల్ని తీసుకువెళ్తుంది. సామెతల గ్రంథకర్త 16:18 అంటారు, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు
అహంకారమైన మనస్సు నడుచునంట. అదే సామెతల గ్రంథకర్త 15:25లో గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును అని రాయబడుతుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో రాజైన ఉజ్జియా కూడా మనస్సునందు గర్వించి చెడిపోయినట్లుగా మనం చదువుతాం. ఇందులో విశ్వాసులైనటువంటి మనకు ఒక మంచి పాఠం ఉంది. ఏంటంటే, మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అతిశయింపకూడదు, గర్వించకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయాన్ని మనం తీస్తే అందులో 26వ వచనం నుంచి మనం చదివితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు అని మనం చదువుతాం. మనల్ని పిలిచినటువంటి పిలుపును ఒకసారి చూసుకోండి అంటే పౌలు గారు చెప్తారు. ఈ లోకరీతిని జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు, గనులైన వారు ఉన్నారు, గొప్ప గొప్ప వంశాలు కలిగిన వారు అనేకులు ఉన్నారు. వాళ్ళనెవరిని కూడా ప్రభు పిలవలేదు. ఏ శరీరీయు కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకమందు ఉన్నటువంటి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనను అని రాయబడినది నెరవేరినట్లు అంటాడు. చూడండి, వెర్రివారిని, బలవంతులని సిగ్గుపరచడానికి బలహీనుల్ని, నీచుల్ని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనలో ఈ 5 లక్షణాలు ఉన్నాయి. మనం వెర్రివారం, మనం బలహీనులు, నీచులు, తృణీకరించబడిన వారు, ఎన్నికలేని వారు. ఇలాంటి మనల్ని ప్రభు పిలిచాడు. మనం అతిశయించడానికి కారణం ఏమీ లేదు. అతిశయ కారణం మనలో ఏమీ లేదు. కాబట్టి మనం అందరము కేవలము దేవుని ఏర్పాటులోనికి వచ్చామంటే ఆయన కృప. ఆయన కృప చేత మనం రక్షణ పొందాం. ఆయన కృపలో మనం కాపాడబడుతున్నాం. ఇక అతిశయించడానికి కారణం లేదు. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నేను నా శరీరములందు అతిశయింపకుండానట్లు ఒక ముళ్ళు ఆయన ఉంచాడంట. శరీరము ఎప్పుడు కూడా అతిశయిస్తూ ఉంటుంది. అతిశయించే స్వభావం కలిగినది మన శరీరం. అలాంటి అతిశయం రాకుండా ఉండేటట్లు ప్రభు నాకు ఒక ముళ్ళు ఉంచాడు అంటారు పౌలు గారు. క్రీస్తు యేసునందలి సిలువలోనే నేను అతిశయిస్తున్నాను అంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించుట నాకు దూరమవును గాక అంటాడు పౌలు గారు. కాబట్టి విశ్వాసులైనటువంటి మనం అతిశయం లేకుండా, గర్వం లేకుండా, అణకువ కలిగి జీవించుట ఎంతో మంచిది. అలాంటి వారి దగ్గరే ప్రభు నివసిస్తాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి వినయము, దీన మనస్సు కలిగిన వారి యొద్దే ఆయన నివసిస్తాడు. రెండవది, ఈ రాజుగారు సృష్టికర్తను మర్చిపోయాడు. కీర్తనకారుడు అంటాడు 19వ కీర్తనలో, 19వ కీర్తన మొదటి నుంచి మనం చదివితే, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి,
అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనువులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. ఇక్కడ మనం చూస్తే సృష్టి యావత్తు సృష్టికర్తను గూర్చి బోధిస్తూ ఉంది. ఆహారము నీళ్లు లేకుండా మనం కొన్ని గంటలు కొన్ని దినాలు బ్రతకగలం. కానీ గాలి లేకపోతే ఒక నిమిషమైన బ్రతకలేం. ఒక నిమిషం బ్రతకలేం. రాజయ్యుండి కూడా అహశ్వేరోషు ఈ సంగతిని తెలుసుకోలేకపోయాడు. అతిశయిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మరిచిన వాడుగా ఉన్నాడు. చాలామంది ఈ లోకంలో సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని దేవుడు అంటున్నారు. సృష్టిని దేవుడుగా కొలుస్తున్నారు. రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూస్తే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. కాబట్టి ఆయన అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి, దేవత్వం, దేవుని యొక్క నిత్య శక్తి, దైవత్వం అనేది ఆయన సృష్టించినటువంటి వస్తువులను గూర్చి ఆలోచించుట వలన తెలుస్తూ ఉంది అంటారు. తేటపడతా ఉంది అంటాడు. కాబట్టి సృష్టికర్త ఎవరో నాకు తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. సృష్టికర్త ఎవరో నాకు తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. సృష్టికర్త నాకు తెలియదు అనడానికి వీల్లేదు. కాబట్టి సృష్టికర్తను మర్చిపోయాడు. 3, అధికారం ఇచ్చిన వాడు దేవుడే అనే సంగతి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. నేటి మానవుల దుస్థితి ఎలాగా ఉంది? మానవులు తమకు కలిగిన వాటిని చూసి అతిశయిస్తూ ఉన్నారు, మొదటిగా. రెండవది, సృష్టికర్త ఎవరో అనే దాన్ని మర్చిపోతూ ఉన్నారు. 3, ఈ సృష్టిపై అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. మనం ముందుగా ధ్యానించినట్లు ఆదికాండం 1వ అధ్యాయం 28-29 వచనాల్లో లోబరుచుకొని ఏలుడు అని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. కీర్తన 8:6లో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటారు. నీ చేతి పనుల మీద మనిషికి అధికారం ఇచ్చావు. దేవుడి అధికారాన్ని ఇచ్చాడు. దేవుని చేతిలో మనం ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు సామెతలు 21:1లో, యెహోవా చేతిలో రాజుల హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పుతాడని. ఇశ్రాయేలుని బలపరచుటకు అష్షూరు రాజు హృదయాన్ని వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపచేశాడు. యెజ్రా గ్రంథం 6:22లో చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 2:8లో మనం చదువుతాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు వారిని మంటిలో నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే, లేమిడి గలవారిని పెంట కుప్పల మీద నుంచి పైకెత్తువాడు ఆయనే అంటారు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే మత్తయి సువార్త 28:18లో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటారు. ఎఫెసీ పత్రిక 2:1-21లో మనం చూస్తే
సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాదు, రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చదువుతాం. కొలస్సీ 1:16 ఆకాశమందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన ద్వారా ఆయన యందు సృజించబడ్డాయి. కాబట్టి మనం ఆయన అధికారానికి లోబడాలి. మనం ఉన్నత స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా ఆయన అధికారానికి లోబడి ఉండడం అనేది మంచిది. కాబట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుడిని ఇక్కడ రాజుగారు మర్చిపోయాడు. మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఆయన అధికారం క్రింద ఉన్నాము అని గుర్తించుట మంచిది. ఆ విషయాన్ని పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4:12 అంటారు, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంటారు. కాబట్టి మన ప్రభువే మహిమను వీడి ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు మనం కూడా మన గొప్పతనాన్ని, మన యొక్క ఆధిక్యతలను విడిచిపెట్టి ఆయనకు లోబడాలి. ఆయన అధికారం క్రింద ఉండాలి. ఎందుకంటే ఆయనే సర్వాధికారి. మనకు అధికారం ఇచ్చింది ఆయనే. ఆ విషయాన్ని మనం గుర్తించి మనం ఆయనకు లోబడి ఉండాలి. చాలాసార్లు మనం లోబడినట్లే ఉంటాం, కానీ చాలాసార్లు ఆయన అధికారానికి మనం లోబడట్లేదు. ఒక టీచర్ గారు పిల్లవాడిని శిక్షించడానికి క్లాసులో కొంచెం సేపు నువ్వు నిలబడి ఉండరా అంది. వాడు నిలబడడానికి ఇష్టపడట్లేదు. ఎరా నేను చెప్పిన మాట వినవేరా అని దగ్గరికి వస్తా ఉంటే టీచర్ గారు కొడతదన్న ఉద్దేశంతో వాడు లేచి నిలబడ్డాడు. కానీ వాడు హృదయంలో మాత్రం కూర్చున్నట్టుగానే ఉన్నాడు, పైకి మాత్రం లోబడుతున్నాడు. ఈనాడు మనం కూడా ప్రభు మనకు ఇచ్చినటువంటి అధికారాన్ని మరిచిపోయి ప్రభు యొక్క అధికారానికి మనం లోబడకుండా గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాం. రాజు అయిన సౌలు హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞకు లోబడలేదు. అందుకే కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. మరి మన కిరీటం సంగతి ఎలా ఉంది? ప్రభు అంటారు కదా ప్రకటన 2:11 అంతము వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంట. మరి మనం అంతం వరకు నమ్మకంగా ఉండాలి. అంతం వరకు మనం నమ్మకంగా ఉండి ఆత్మ సహాయంతో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి మనం ప్రభుకి లోబడాలి. 3 విషయాలు మనం గమనిస్తున్నాం. 1, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే. కాబట్టి మనం అతిశయించడానికి కారణం లేదు. సృష్టించడమే కాదు, నూతన సృష్టిగా చేశారు. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆయన కంటే మనం గొప్పవాళ్ళమని అతిశయించకూడదు. ఈ భూమి మీద మనకు అధికారం ఇచ్చింది ఆయనైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని అంగీకరిస్తూ ఆయన మార్గంలో మనం ముందుకు కొనసాగాలి. ఆయన చిత్త ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.